రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి బొడ్డున అదే మైత్రివనాన్ని పక్కన అమీర్పేటలో పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు తెలంగాణలో ఎంత మంచి పనులు చేశాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీ వర్గాలు కూడా ఒక దారి చూపిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున అరాచకుల పరిపాలన గురించి గాని, లేకపోతే పాలకుల పరిపాలన గురించి గాని రక్షించడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సినీ రంగంలోనే కాదు, ఆఖరికి వ్యవసాయ రంగంలోనే కాదు, అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున తెలుగు వారు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎలుగెత్తి చాటుతున్నారంటే అది కేవలం మూలాలు వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈ రోజున ఇక్కడ స్థాపించడం మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తెలుగు వారు ఎక్కడున్నా సరే ఈ రోజున చెప్పుకోదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి తారక రామారావు గారు యొక్క చేసిన ప్రయోజనాల వల్ల ఈ రోజున ఇంత మంది కూడా ముందుకెళ్తున్నారంటే మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉందండి.